తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి కార్యక్రమం హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కూడలిలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరు రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్లు పాల్గొని నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పటోల సంజీవ్ రెడ్డి విమర్శించారు. అబద్ధపు ప్రచారాలతో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర శోభయాత్ర వైభవంగా జరిగింది. గాయత్రి ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ రింగ్ రోడ్ వరకు శోభయాత్రను కొనసాగించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని గడిబురుజుల గడి మైసమ్మ తల్లి ఆలయంలో బీజేపీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే లక్ష్యంతో ప్రత్యేక బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలు ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గుజగర్ల మల్లేష్ అనే రైతు వద్ద జీపీఓ రాజేష్ 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 12వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ రాఘవరెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో షాప్లో ఉన్న లక్షల విలువైన వెండి, బంగారు వస్తువులు మాయమయ్యాయి. సమాచారం అందుకున్న క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న క్షుద్ర పూజల ఆరోపణలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఖండించారు. ప్రపంచం ఏఐ యుగంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు క్షుద్ర పూజలను నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో వైసీపీ సమన్వయకర్త ఈరళకప్ప ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారంలో సిపిఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. డీఎస్సీ పూర్తిగా చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించామని వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని బాపట్ల జిల్లా చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీరాల వైసీపీ కార్యాలయంలో కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగ సమస్యలపై రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ తక్కువ పరిమాణంలో పోస్తున్నారని ఓ వాహనదారుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన బైక్లో 530 రూపాయల పెట్రోల్ పోయించినప్పటికీ తక్కువ మోతాదులో చూపిస్తుందని బాధితుడు తెలిపాడు.
వికారాబాద్ జిల్లా కొత్తగడి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల కళాశాలపై ఫిర్యాదులు వస్తున్న వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణం కోసం 12,60,00,000 మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరుద్యోగులకు భృతి చెల్లించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకి చొక్కా ధరించే ప్రతి డ్రైవరు ప్రయాణికుల పాలిట దేవుడని కడప జిల్లా రాయపాటి ట్రాఫిక్ సీఐ చాన్ బాషా అన్నారు. డీఐజీ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు రాయచోటి ట్రాఫిక్ సీఐ రోడ్డు భద్రతా నియమాల పట్ల ఆటో డ్రైవర్లతో పాటు పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా పోలీసులు అంతరాష్ట్ర గజ దొంగను అరెస్ట్ చేశారు. వెంకటగిరి దక్కిలి ప్రాంతంలో జరిగిన వరుస చోరీలతో పాటు మొత్తం 8 కేసులను ఛేదించిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 14,87,000 విలువైన 64 గ్రాముల బంగారం, 3.4 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం సోయాబీన్ పంట పూత దశలో ఉండడంతో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి అడ్డగుట్టలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి క్రీడాకారులకు ఉచితంగా క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగిల్ వద్ద మండలం కరమంగి గ్రామంలో మీనేకే బాబు ఇంటి పైకప్పు శుభ్రం చేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై మృతి చెందారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారానికి మాల్యాల ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం ఒక పంపు ద్వారా సెకన్కు 350 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. 2025వ సంవత్సరంలో మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల పట్ల వైసీపీ అసత్య ఆరోపణలను మానుకోవాలని హెచ్చరిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో నూతన ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని దుర్గాశ్రీ వెంకటేశ్వర వైన్ షాప్లలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్వతగిరి పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో 200 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకాంబరి ఉత్సవాలు 7వ రోజుకు చేరాయి. అమ్మవారికి 1,00,000 పూలతో పుష్పార్చన నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి పోలీసులు అంతర్రాష్ట్ర వాహన దొంగను అరెస్ట్ చేసి 10 లక్షల విలువైన 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్లను నమ్మించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి కార్లతో పరారవుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సమస్యల రహితంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభివృద్ధి చేస్తున్నారని సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో పోలీసులు ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 9 వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని నేలమట్టం చేశారు. జీర్ణోద్ధరణ మొదటి దశ నిర్మాణంలో భాగంగా ఉత్తర, పడమర, దక్షిణ గోపురాలు కూల్చేశారు. కడెం ప్రాజెక్టు పరిధిలోని రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.